ఈ బండి ఎగ్జాక్ట్లీ 4 ఇయర్స్లో ఆల్మోస్ట్ 4 to 5 lakh అయితే నా చేత పెట్టించింది. వాట్సాప్ ఐటీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఇట్స్ వ్లాగ్స్. అండ్ ఈ వీడియోలో మనం ఎక్స్క్లూజివ్గా ఈ బండి గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 4 years కంప్లీట్ అవుతుంది. సో 4 yearsలో అసలు ఈ బండి మీద ఎంత ఖర్చు పెట్టామో ఈ వీడియోలో కంప్లీట్గా మాట్లాడుకుందాం. ఫుల్ కంప్లీట్ డీటెయిల్స్ గురించి లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియోలో మీకు ఈ బైక్ గురించి కంప్లీట్గా చెప్తా. అండ్ ఇంటర్సెప్టర్ కొనుక్కోవాలా, జీటీ కొనుక్కోవాలా అన్నది కూడా చెప్తా. ఈ దరిద్రుడు, నీ దగ్గర పవర్ఫుల్ ఇంజన్ ఉంది బ్రో, మా దగ్గర పవర్ఫుల్ ఇంజన్ ఉంది, కానీ ఎప్పుడు ఏ బీస్ట్ని వేకప్ చేయాలో మాకు తెలుసు. ఎప్పుడు పడితే అప్పుడు వేకప్ చేయం. సో ప్రజెంట్ మన బీస్ట్ ఇది. ఇప్పుడు ప్రజెంట్ జీటీ ఉంది కాబట్టి జీటీని వేకప్ చేసాం. అండ్ ఇంకో బీస్ట్ ఉంది, దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తా. అది కూడా ఆల్మోస్ట్ అని చెప్పుకోలేం కానీ మంచి ఇయర్స్ అయితే కంప్లీట్ చేసింది. సో ఒక మంచి లొకేషన్కి వెళ్దాం. ఒక మంచి లొకేషన్లో కంప్లీట్ డీటెయిల్స్ అనేది మాట్లాడుకుందాం. లెట్స్ గో. ఫైనల్లీ గండిపేట దగ్గర మనం ఒక మంచి లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ ఈ బైక్ రివ్యూ కూడా ఎగ్జాక్ట్లీ ఇక్కడే చెప్పబోతున్నా. నా ఫ్రంట్ గండిపేట చెరువు ఉంది. అండ్ ఇది మౌంటైన్ మీద అనుకుంటా. ఇక్కడ మంచి పెద్ద పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్లు అవుతున్నాయి, నా బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు. అండ్ ఈ బైక్ రివ్యూ ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఆల్మోస్ట్ 4 years కంప్లీట్ అవుతుంది. 4 yearsలో బైక్ పైన నేను ఎంత స్పెండ్ చేశాను ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తా. అండ్ ఈ బండి ఎగ్జాక్ట్లీ మనకి 39,000 kilometers అయితే తిరిగింది. 39,000 kilometersలో ఆల్మోస్ట్ 20,000 kilometers నేను ఫస్ట్ 2 yearsలోనే కంప్లీట్ చేశాను. కానీ లాస్ట్ 2 years నుండి నేను ఈ బండిని అయితే అంతగా తిప్పట్లేదు. అండ్ సర్టెన్ క్రాషెస్ దగ్గర అయ్యాయి. చాలా క్రాషెస్ ఏం అవ్వలేదు. ఎగ్జాక్ట్లీ ఒక 2-3 క్రాషెస్ అయినాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ది థింగ్ ఏంటంటే ఈ సైడ్ గార్డ్ ఇది ఉంది కదా, ఇది కంప్లీట్లీ కంపెనీ సైడ్ నుండి నేను వేసుకున్నది. ఇంజన్ గార్డ్ గారు ఉంటుంది కానీ దేనికి పనికిరాదు ఇంజన్ గార్డు. మనం ఎంత ఆఫ్ రోడ్లో వెళ్ళి ఇంజన్ అయితే పలకొట్టుకోలేం. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా సూపర్ ఉంటుంది. ఎస్పెషల్లీ రాయల్ ఎన్ఫీల్డ్ మేడ్ ఫర్ బిల్డ్ క్వాలిటీ. ఎలక్ట్రిక్స్ మనకు చాలామంది కంప్లైంట్లు ఇస్తారు ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్లో బండ్లు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అవి ఇవని. మెకానికల్ ప్రాబ్లమ్స్ అయితే చాలా తక్కువ వచ్చాయి. నేను 4 yearsగా వాడుతున్నా కదా, మెకానికల్ ప్రాబ్లమ్స్ నాకైతే అస్సలు రాలేదు. ఓన్లీ ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ మన ఇండియాలో ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ బండ్లు ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ కామన్గా ఎక్కువ వస్తూనే ఉంటాయి. దట్టు రాయల్ ఎన్ఫీల్డ్లో కొంచెం ఎక్కువ వస్తాయి. ఎందుకంటే కంపెనీ సైడ్ నుండి నేనేం తప్పుపడ్డాను, నేను మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ నుండి తప్పుపడతాయి. ఎందుకంటే ఫస్ట్ ఈ బైక్ రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ బ్యాచ్ ఏదైతే ఉందో చాలా ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి, కానీ మెకానికల్ ప్రాబ్లమ్స్ అయితే రాలేదు. ఈ బండిలో క్రాష్ అయినప్పుడు మెయిన్లీ నీకు ఈ గార్డు, ఈ సైలెన్సర్ పార్ట్ మోస్ట్గా ఎఫెక్ట్ అవుతాయి. అండ్ హ్యాండిల్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. బేసికల్ హ్యాండిల్ కూడా దట్టు స్మాల్ బండి. ఇప్పుడు ఏదైనా ఈ పార్ట్లో ఎఫెక్ట్ అయినాయి అనుకో, ఇది ఒక చిన్న క్లాంప్ ఉంటుంది ఇక్కడ, దాని 250 rupees ఎంత ఉంటుంది, అది చేంజ్ అయిపోద్ది. క్రాష్ గార్డ్ అంటావా, అంత ఈజీగా క్రాష్ గార్డ్ అయితే డ్యామేజ్ కాదు. అవుట్ ఆఫ్ ది స్టాక్ కాకుండా మీరు అవుట్ ఆఫ్ ది వేరే కంపెనీలు థర్డ్ పార్టీ ఏమైనా వేసుకుంటే కంపల్సరీ కొంచెం ఎఫెక్ట్ అనేది పడుతుంది. అండ్ హ్యాండిల్ బార్కి వచ్చేసరికి ఇక్కడ ఒక రాడ్ ఉంటుంది, ఆ రాడ్ డ్యామేజ్ అవుతుంది. అది జస్ట్ 600 rupees to 700 rupees ఉంటుంది, దానికంటే ఎక్కువ కాదు. సో మీరు ఈ బండి చూస్ చేసుకోవచ్చా లేదా అంటే స్టార్టింగ్లో ఈ బైక్ టాప్ నుండి క్రోమ్ వచ్చింది కదా, ఫస్ట్ బ్యాచ్లో మీకు క్రోమ్ అవైలబుల్లో ఉండే ఆ టైంలో ఇది దానికంటే ఫస్ట్ మిడిల్ వేసుకోవచ్చు. ఎందుకంటే నాకు పర్టికులర్లీ నాకు రిమ్స్ బ్లాక్లో కావాలని నేను సెలెక్ట్ చేసుకున్నా. ఈ బైక్ నాకు ఎగ్జాక్ట్లీ అప్పట్లో 3,12,000 ఎంతో పడ్డది, కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 4 lakh ఉంది. ఇదే బైక్ తీసుకోవాలంటే డిఫరెంట్ కలర్ స్కీమ్స్, ఆల్మోస్ట్ మన ఇంజన్ మొత్తం బ్లాక్ కలర్ వచ్చేసింది. అండ్ మెయిన్లీ ప్రజెంట్ ఉన్న జీటీకి నాకు చాలా బ్యాడ్ థింగ్ అసలు బైక్లో నాకు నచ్చింది ఏంటంటే మన హ్యాండిల్ గ్రిప్స్. అది మీటిఆర్ నుండి వచ్చింది. మీటిఆర్ ఏంటంటే క్రూజింగ్ బైక్, దాని గ్రిప్స్ మనకి దీంట్లో ఎందుకు ఇచ్చిండో అస్సలు అర్థం కాదు. కరెక్ట్ చెప్పుకోవాలంటే దీని గ్రిప్స్ ఈ బైక్ మనకి చాలా కంఫర్ట్ని ఇస్తాయి, ప్లస్ ఏంటంటే గ్రిప్పీ ఉంటుంది, మీకు ఎప్పుడు జారిపోదు. అది ఎందుకో నాకు మీటిఆర్ది కొంచెం ఎలా అంటే గ్రిప్ అన్నది కొంచెం సాఫ్ట్వేర్ సైడ్కి వచ్చేసరికి నాకు అంత కంఫర్ట్ అనిపించలేదు. అండ్ స్విచ్చెస్ కూడా దానికి కొంచెం
ఇబ్బంది పడాలి. దట్టు జీటీలో నువ్వు లీనింగ్ పొజిషన్లో ఉంటావు. లీనింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు నువ్వు దాన్ని అటు ఇటు స్విచ్చెస్ కొంచెం హ్యాండీలో ఉండవు. కానీ దీని అయితే కంఫర్ట్ ఉంటుంది నీకు. స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి, ట్రిప్ అవి ఇవని. అండ్ ఈ బైక్లో నాకు బాగా నచ్చింది స్టార్టింగ్లో మనకు పాత GT 454 ఉంటుంది, దాంట్లో కొంచెం అగ్రెసివ్ పొజిషన్లో ఉంటుంది. కానీ దాని సంగతి తెలిసిందే కదా, అది లాంగ్ స్ట్రోక్ ఇంజన్, మనకి వైబ్రేషన్ గట్టిగా ఉంటాయి. అండ్ ఓవరాల్ దాని డిజైన్ బాగుంటుంది కానీ రైడింగ్ కంఫర్ట్ మాత్రం అస్సలు బాగోదు. కానీ దీంట్లో అయితే మన ట్రాంప్ నుండి ఈ హ్యాండిల్ బార్ ఏదైతే ఉందో అదైతే తీసుకున్నారు. ఆ టైంలో మనకి స్ట్రీట్ ట్రిప్లో సంథింగ్ కొన్ని బండ్లు ఉంటాయి, దాంట్లో హ్యాండిల్ ఎలా ఉంటుందో ట్రాంప్లో, సో జీటీకి కూడా అలాంటి హ్యాండిలే మనకైతే ఇచ్చారు. అండ్ దీంట్లో మనకి రీసెంట్గా వచ్చే కన్సోల్లో కొంచెం మంచి మంచి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉంది, కానీ ఇదైతే పాత కన్సోలే. కానీ దీంట్లో ఈ బండిలో మనకి బయట కనపడవు కానీ 180 సెన్సార్స్ ఉన్నాయి ఈ బండ్లో. 180 సెన్సార్స్ ఉన్నాయి. దట్టు ఇంజన్లు అవి ఇవి అని చాలా అంటే చాలా సెన్సార్స్ ఉన్నాయి. కానీ బేసికల్గా మనకి ఈ బండ్లో నాకు ఎలక్ట్రికల్ ప్రాబ్లం, ఈ బండ్లో అన్ని సెన్సార్లు ఉన్న ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే ఆర్ఆర్ యూనిట్ అయితే చాలా అంటే చాలాసార్లు ప్రాబ్లం వచ్చింది. దానివల్ల ఏంటంటే బ్యాటరీ అన్న రీఛార్జ్ కావు, లేకపోతే సెన్సార్లు అన్న నాకు బాగా ఇస్తుంది. లక్కీలీ ఏంటంటే మనకి 3 years వారంటీ ఉంటుంది కాబట్టి ఆ టైంలోనే చాలా అంటే చాలా ఫ్రీగా వెళ్ళిపోయినాయి. లేదంటే ఆ సెన్సార్లు నేను పెట్టుంటే దగ్గర నాకు ఇంకో ఈ 4 yearsలో నాకు ఇంకో 50,000 to 60,000 ఖర్చు అయితే పడేది. అండ్ ఈ 4 yearsలో నేనేం 50,000 60,000 దానికంటే తక్కువ ఖర్చు ఏం పెట్టలేదు, చాలా అంటే చాలా పెట్టే ఖర్చు అయితే. అండ్ మనం ఇప్పుడు కంప్లీట్లీ డీటెయిల్స్ గురించి ఫస్ట్ మెయిన్ స్టార్టింగ్ నుండి మాట్లాడుకుందాం. ఫ్రంట్ సైడ్ నుండి అయితే నాకు ఈ షాక్ అబ్జర్వర్ ఉంది కదా, ఫ్రంట్ సైడ్ షాక్ అబ్జర్వర్లో మనకి ఇక్కడ ఓరింగ్ అన్నది ఉంటుంది. ఓరింగ్ ఒకటి డ్యామేజ్ అయింది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎప్పుడైనా వన్ సైడ్ నుండి ఆయిల్ లీక్ అన్నది ఉందనుకో, బెటర్ 2 sides మార్చుకోండి. అండ్ ఈ ఓరింగ్ పల్సర్ 220లో ఉన్న ఓరింగ్ కూడా దీంట్లో ఫిట్ అవుద్ది. ఇదైతే టిప్ మీరు మర్చిపోకండి. దీంట్లో ఇఫ్ ఇన్ కేస్ మీకు స్టాక్ దొరకలేదనుకో, పల్సర్ 220లో ఏదైతే ఓరింగ్ ఉందో అది సీదా తీసుకొచ్చి దీంట్లో ఫిట్ చేసుకోవచ్చు. బేసికల్లీ దీంట్లో ఇప్పుడు బజాజ్ పల్సర్ 220 ఏదైతే ఉందో అదే ఫిట్ ఉంది. వన్ సైడ్ డ్యామేజ్ అయిందా అంటే మాత్రం కంప్లీట్లీ 2 sides అయితే వేపించేసుకోండి. షాక్ అబ్జర్వర్స్కి వచ్చేసరికి అది. అండ్ మనం బ్రేక్ ప్యాడ్స్కి వచ్చేసరికి ఫ్రంట్ సైడ్ ఆల్మోస్ట్ 2,700 రూపీస్ స్పెండ్ చేయాలి బ్రేక్ ప్యాచ్ మీద. అదైతే మనము ఏమీ చేయలేము. అండ్ ఇట్స్ నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్కి నాకు ఆల్మోస్ట్ 10,000 to 12,000 kilometers అయితే ఫ్రంట్ బ్రేక్ ప్యాచ్ ఇస్తుంది. అంటే నేను ఎవ్రీ టైం నేను ఆయిల్ చేంజ్కి వెళ్తున్నా అంటే 10,000 kilometersకి బండి సర్వీస్, ఆ 10,000 kilometers నేను వెళ్తున్నా అంటే ఫ్రంట్ బ్రేక్ ప్యాచ్ అయితే మార్చేస్తాను. అండ్ ఫ్రంట్ సైడ్ ఇంకా ఏ ప్రాబ్లం అయితే నాకు రాలేదు. ఓవరాల్గా ఇక్కడ ఒక స్పీడ్ సెన్సార్ అన్నది ఒక ప్రాబ్లం వచ్చింది. లక్కీలీ అది కూడా నేను వారంటీలో లేపించేసా. సో ఇక్కడైతే నేను పెద్ద ఎక్స్ట్రాగా నేను ఇక్కడైతే ఏం స్పెండ్ చేయలేదు. ఇదంటావా సీల్ అంటావా, సీల్ ఎవ్రీ 2 yearsకి 1.5 yearకి అయితే పోతుంది. రబ్బర్ నేచర్, అది రబ్బర్ ఎక్కువ ఏల్ అన్నది ఉండదు. 2 years లోపల కొన్ని హార్డ్ బంపింగ్స్ దానివల్ల డ్యామేజ్ ఉంటాయి. కానీ నాకైతే లక్కీలీ నేను ఎక్కడ లదాఖ్ వెళ్ళిన తర్వాత అక్కడ నాకు అక్కడ కూడా ప్రాబ్లం రాలే. అక్కడ నుండి ఇక్కడికి వచ్చి నేను గుడిసె రైడ్కి వెళ్ళే ముందు డిసెంబర్లో అప్పుడు వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 2 years తర్వాత నాకు ఇక్కడ లీక్ వచ్చింది. 2 రీప్లేస్ చేసేసిన లక్కీ. అండ్ ఇంజన్ గురించి మాట్లాడుకుంటే ఈ బండి 650cc అంటే 47 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే 47 horses. ఈ బండి 47 horses మ్యాక్స్ టార్క్లో, అంటే ఆల్మోస్ట్ 7,000 8,000 RPMలో అన్ని హార్సెస్ ప్రొడ్యూస్ చేస్తుంది. మనం మ్యాక్స్ ఒక 4,000 to 5,000లోనే నడిపినాం కాబట్టి ఈ బండి నేను ఎగ్జాక్ట్లీ ఒక 30 to 35 horses వరకే యూజ్ చేశాను. అండ్ ఈ బండి 7,000 horses ప్రొడ్యూస్ చేయాలి అంటే మన ఇండియన్ హైవేస్ కాదు, ఏదన్నా ఒక మంచి ట్రాక్ లాంటిది ఉంటే దాని మీద ఫుల్లీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ ఈ బండిలో నాకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయంటే నాకేం ప్రాబ్లమ్స్ రాలే. మెకానిక్ నుండి ఒక ప్రాబ్లం అయితే వచ్చింది. ఏంటంటే ఎప్పుడైనా సర్వీస్ అప్పుడు ఇక్కడ ఓరింగ్ ఉంటుంది కదా, అది రిమూవ్ చేస్తారు. ఆ రిమూవ్ చేసినప్పుడు సీల్ అన్నది కరెక్ట్ పెట్టలేదనుకో, ఇక్కడ నీకు డార్క్గా ఆయిల్ మార్క్స్ లాంటివి వస్తాయి.
సో డార్క్ పార్ట్స్ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు కొంచెం జాగ్రత్తగా ముందే చూసుకోండి ఆ డార్క్ పార్ట్స్ ఏమైనా ఉన్నాయా లేవా అని. ఇక ఇఫ్ ఇన్ కేస్ లేవనుకో లక్కీ. సర్వీస్ అయిన తర్వాత ఒక 100 to 200 కిలోమీటర్స్లో మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు ఈ 2 పార్ట్స్. ఇటు సైడ్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తారు. అండ్ దీంట్లో స్పార్క్ ప్లగ్ చేంజ్ చేసా. అండ్ స్పార్క్ ప్లగ్ పైన ఇక్కడ బ్లాక్ది ఉంది కదా, అది కూడా కొన్నిసార్లు స్పార్క్ మిక్స్ చేస్తుంది. నీకు స్పార్క్ మిస్ చేస్తుంది అంటే ఈ రెండు మార్చేసుకున్నావు అనుకో కంప్లీట్లీ న్యూ అయిపోద్ది. దీంట్లో స్పార్క్ ప్లగ్ కూడా ఆల్మోస్ట్ 25,000 to 30,000 కిలోమీటర్స్ తర్వాత మార్చుకునేది. ఇనీషియల్లో ఎంత ఉంటుంది 170 రూపీస్, దానికి కూడా స్పెండ్ చేయకపోతే అలా ఈజీలీ మార్చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ టోటల్ వైజ్ అయితే కొన్నిసార్లు నీ బట్టి నువ్వు రైడ్ చేస్తున్నప్పుడు నీకు క్లచ్ మూమెంట్ స్మూత్గా లేదు అంటే అది మార్చేసుకోవచ్చు. అది కూడా ఎంత తక్కువే ఉంటుంది, 130 140 200 రూపీస్, దానికంటే ఎక్కువ ఉండదు. మేజర్గా ఫుల్లీ కాస్ట్లీ రెండే. మేజర్గా కాస్ట్లీయెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఈ సిలిండర్ ఉంది కదా, ఈ సిలిండర్ కొంచెం కాస్ట్లీ, 6,000 రూపీస్ అలా పడుతుంది. ఇది నాది వన్ సైడ్. ఇది ఎప్పుడైనా లీక్ వచ్చినప్పుడు వన్ సైడ్ చేసుకుంటే ఓకే, 2 సైడ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ నేను చేయించా కాబట్టి. ఇంకా మేజర్గా ప్రాబ్లమ్స్ అయితే నాకు ఎక్కడ ఏం లేవు. నువ్వు బండిని నడుపుతూ ఉంటావు, ఎవ్రీ టైమ్ 10,000 కిలోమీటర్స్కి సర్వీసింగ్ చేయించుకోవాలి. అండ్ కొన్ని ఉంటాయి ఎలా అంటే 16,000 30,000 25,000 to 30,000లో స్పార్క్ ప్లగ్స్ మార్పించుకోవడం, లేకపోతే ఇంజన్ మన బ్రేక్ ప్యాడ్స్, బ్రేక్ ఫ్లూయిడ్స్ ఇలాంటివి బ్రేక్ ఫ్లూయిడ్స్ ఉంటాయి కదా, బ్రేక్ ఫ్లూయిడ్స్ వేసుకోవడం ఇలాంటివి ఉంటాయి. కానీ ఎలక్ట్రికల్లో నాకేం పెద్ద ప్రాబ్లం రాలేదు. ఫ్రంట్ చెప్పే కదా మీకు, ఆ స్పీడోమీటర్ ఏదైతే రన్నింగ్ ఉంటుందో స్పీడ్ చూపించేది ఏదైతే ఉంటుందో అక్కడ సెన్సార్ పోయింది. ఆ సెన్సార్ వారంటీలో వెళ్ళిపోయింది. మెకానికల్ ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. ఓవరాల్గా ఎప్పుడైనా నీ బండి సర్వీసింగ్కి వెళ్తే ఎంత కాస్ట్ అవుతుంది అంటే నీకు మెయింటెనెన్స్కి 2,400 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ అదర్ దెన్ అడిషనల్ థింగ్స్ లైక్ నీకు బ్రేక్ ప్యాడ్స్ కానీ, ఫ్రంట్ అండ్ బ్యాక్ బ్రేక్ ప్యాడ్స్ కానీ, లేకపోతే ఏదన్నా చిన్న సెన్సార్ ఎలక్ట్రికల్ ఇష్యూస్ ఉంటే ఫస్ట్ 3 ఇయర్స్లో ఎలాంటి ఎలక్ట్రికల్ ఇష్యూలు ఉన్నా కంపెనీ వారంటీలోనే వచ్చేస్తుంది. అండ్ కొంతమంది సర్వీస్ వాళ్ళు చెప్తూ ఉంటారు ఇది వారంటీ కిందకి రాదని. బొంగు అదేం లేదు, కంపల్సరీ కొన్ని వస్తాయి పక్కాగా. నువ్వు ఆఫ్టర్ మార్కెట్ ఇలాగ వైర్ కట్టింగ్ అలాంటివి వేసుకున్నావు అంటే నీకు పడిపోద్ది. కానీ ఇఫ్ ఇన్ కేస్ కొన్నిసార్లు ఎలా అంటే నీకు ప్రాబ్లం రిజాల్వ్ చేయడానికి మన సర్వీస్లోనే వైర్ కట్ చేసి పెడతారు. అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం దెబ్బడిపోతాం. సో సర్వీస్ సెంటర్లో మెయిన్ థింగ్ ఉంటుంది. రాయల్ ఎన్ఫీల్డ్లో సర్వీస్ సెంటర్లో దెబ్బేసే వాళ్ళు ఉంటారు. మంచిగా చెప్పి భయ్యా ఇది ప్రాబ్లం, సో మేజర్ ఆఫ్ ది థింగ్ నువ్వు మార్చేసుకో అన్నానంటే కంప్లీట్లీ మార్చేసుకోవాల్సిందే. ఈ బండి ఏమి మామూలు చిన్న బండి మెయింటైన్ చేసినట్టు కాదు, ఇదైతే కంప్లీట్ ప్రీమియం బండి, ప్రీమియంలానే మెయింటైన్ చేయాలి. మార్చుకోవాలంటే మార్చుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ నాకు ముందు షాక్ అబ్జర్వర్లో ప్రాబ్లం ఉంది, నువ్వు షాక్ అబ్జర్వర్ మార్చుకోలేదు, సెకండ్ షాక్ అబ్జర్వ్ పోతుంది. షాక్ అబ్జర్వ్ పోయినందుకు సిలిండర్ పోతుంది. సిలిండర్ పోతే పక్కనున్న అదే ఫ్లూయిడ్ మనకి ఇఫ్ ఇన్ కేస్ డిస్క్ మీద పడ్డదనుకో బ్రేక్ ప్యాడ్ పోతుంది, ఆ యూనిట్ పోతుంది. అలాగా పెద్ద జాయింట్ స్టిక్ ఉంది చూడండి, పెద్ద చైన్ సిస్టము. అలాగా ముందుగానే మీకు ముందు ఫ్రంట్ షాక్లో ప్రాబ్లం ఉంది అంటే మూసుకొని దాన్ని రిజాల్వ్ చేసేసుకోవాలి. బ్యాక్ సైడ్కి వచ్చేసరికి ఎప్పుడైనా మనకి బ్రేక్ ప్యాడే మేజర్ థింగ్. బ్రేక్ ప్యాడ్ కన్జ్యూమ్ చేస్తాం కాబట్టి దాన్ని అయితే రీప్లేస్ చేసుకోవాలి. మీకు ఒక టిప్ ఏంటంటే ఇక్కడ 220 పల్సర్ 220 కానీ హిమాలయన్ 450 కానీ బ్రేక్ ప్యాడ్ వచ్చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మన సర్వీస్లో మంచోళ్ళు ఉన్నారనుకో లక్కీలు నువ్వు మార్చుకోవచ్చు, లేదంటే మాత్రం మీకు పాతది ఇవ్వాలి అంటారు. సో అదొకటి. నేను ఇందాక చెప్పా కదా క్రాష్ అయినప్పుడు ఇగో ఈ పార్ట్ ఉంది కదా క్రాష్ అయింది, ఈ ప్యాచ్ ఈ ఒక్క ఇది ఒకటి ఉంది కదా, ఏమంటారు దీన్ని, క్లాంప్ కానీ అడాప్టర్ చిన్న, అది ఒక్కటి బెండ్ అవుద్ది. అది ఏం చేస్తుందంటే ఇక్కడ ఈ బోల్ట్ని ఇది హిట్ అవుద్ది. ఇఫ్ ఇన్ కేస్ పడినప్పుడు మీరేమీ మొత్తం చేంజ్ చేసుకోకలే, ఇవి ఒక్క చిన్న జాయింట్ ఆ చిన్న జాయింట్ కానీ రీప్లేస్ చేసుకుంటే సెట్. ప్రజెంట్ ఇప్పుడు వస్తున్న జీటీకి కానీ ఇంటర్సెప్టర్కి కానీ ఇక్కడ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా మంచి మెటీరియల్ అయితే ఇస్తున్నారు. చూసారు కదా నాది మొత్తం అది రస్ట్ పడిపోయింది, ఇంకా అది వదిలేసిన నేను. అండ్
ఇలాంటి సైలెన్సర్ మీద చిన్న చిన్న పార్ట్స్ ఏదైనా చిన్న నార్మల్గా ఏం చెప్తాం ప్లాస్టిక్ ఐటమ్ లాంటిది ఏమైనా అతుక్కుంది అనుకో పెద్ద తతంగా ఉంటుంది. అండ్ చైన్ కిట్ అంటారా, చైన్ కిట్ ఒకటే అయితే నేను మార్పించిన అది ఎంత చెప్తుంది దగ్గర 9,000 ఎంతో ఉంటుంది. అండ్ అది ఈ సిలిండర్ షాక్ అబ్జర్వ్ సిలిండర్ నేను ఒకేసారి మార్పించిన. ఆఫ్టర్ రాయల్ ఎన్ఫీల్డ్ ఆఫ్టర్ నేను లదాఖ్ సిరీస్ చేసిన తర్వాత అన్ని పెద్ద చేసిన తర్వాత అదొక పార్ట్ అయితే నేను మార్పించిన ఈ 2. అండ్ రేడియేటర్ అటు ఇటు అవి ఏం నాకు ప్రాబ్లం ఏం లేదు. సో ఓవరాల్ బండి మీద ఎక్స్పెన్సివ్ అంటే అదర్ దెన్ సర్వీస్ ఎక్కువ ఏం స్పెండ్ చేయలే. ఇఫ్ ఇన్ కేస్ ఈ బండి మీద నేను ఫ్యూయల్ మీద ఎంత స్పెండ్ చేశానంటే ఆల్మోస్ట్ నేను 40,000 కిలోమీటర్స్ దాకా తిరిగింది కదా. మరి 40,000 డివైడెడ్ బై ఒక 25 వేసుకోండి, దానికంటే ఎక్కువ మైలేజ్ అయితే ఇవ్వలేదు. అంటే యావరేజ్ చెప్తున్నా, నాకు ఆల్మోస్ట్ 30 ఇస్తుంది. హైవే మీద వెళ్తే 30 ఇస్తుంది, కానీ సిటీలో కూడా తిరుగుతాం కాబట్టి నాదైతే 25. చాలామంది నన్ను క్వశ్చన్ చేశారు అసలు 30 కిలోమీటర్స్ ఎలా ఇచ్చింది భయ్యా అంటే, నేను ఈ బండికి మొత్తం అంటే ఎవ్రీ టైం మ్యాక్స్ టు మ్యాక్స్ 90% దీంట్లో భారత్ ఫ్యూయలే యూస్ చేస్తాను. నేను ఆ హెచ్పి కానీ ఇండియన్ ఆయిల్ మీద అస్సలు అలా. భారత్ ఫ్యూయల్ ఏంటంటే కొంచెం మైలేజ్ ఎక్కువ ఇస్తుంది, పర్ఫార్మెన్స్ కూడా బండి పర్ఫార్మెన్స్ కూడా బండికి బాగానే ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు హెచ్పి కానీ ఇండియన్ కానీ వెళ్ళి మైలేజ్ రావట్లే అంటే మాత్రం మీ తప్పే. చిన్న గ్యాప్, యాక్చువల్లీ జస్ట్ ఒక 1 అవర్ నుండి వర్షం పడుతుంది. టాపిక్స్ ఎక్కువ లేదు, అన్ని కవర్ చేసా అనుకుంటున్నా. లాస్ట్లో ఒక టాపిక్, ఈ బండి మీద ఎలాంటి మోడిఫికేషన్స్ ఏమన్నా చేసావా అంటే, నేనైతే మేజర్గా చాలామంది అడిగేది ఏంటంటే సైలెన్సర్ మార్చుకో, రెడ్ రూస్టర్ ఇలాంటివి వేయించేసుకో, సైలెన్సర్ ఎయిర్ ఫిల్టర్ మార్పించేసుకో, ఇంకా హ్యాండిల్ గిండిల్ అది ఇది అని అవి ఇవి అన్నీ మార్చేసుకో భయ్యా, ఫుల్ ఓపెన్ టాప్ బండిని చేసే అంటారు. కానీ అలా చేసుకుంటే మాత్రం పిస్టన్లు సైలెంట్గా జిగ్ అయిపోతాయి, జింగి అయిపోతాయి. సో నేను అలాంటి మోడిఫికేషన్స్ ఏది చేయలేదు. కానీ నా బండి నాకు కావాల్సినట్టు ఇండియన్ రోడ్స్ పైన ఎలాంటి పర్ఫార్మెన్స్ కావాలో ఆ పర్ఫార్మెన్స్ అయితే ఈ బండి ఇస్తుంది. అండ్ నేను ఓన్లీ మోడిఫికేషన్ ఈ బండి మీద ఏం చేయించా అంటే, ఇది జీటీ హ్యాండిల్ కదా, దీనిపైన మనము ఇంటర్సెప్టర్ హ్యాండిల్ అయితే వేయించేసుకోవచ్చు. ఎందుకంటే నేను లదాఖ్ ప్లాన్ చేస్తున్నప్పుడు నా జీటీతోనే వెళ్ళాలి అని నేను ప్లాన్ చేసుకున్నా. సో దానికి కావాల్సిన మోడిఫికేషన్ నేనైతే చేయించింది, ఇంటర్సెప్టర్ హ్యాండిల్ వేయించేసుకోవచ్చు. సో ఆ ఒక్క హ్యాండిల్ వేయించుకున్నా. సో నాకు ఎప్పుడైతే మూడ్ ఉంటుందో అప్పుడు ఇంటర్సెప్టర్ హ్యాండిల్ నుండి జీటీకి వచ్చేస్తా, లేకపోతే జీటీ నుండి ఇంటర్సెప్టర్ వెళ్ళిపోతా. ఇఫ్ ఇన్ కేస్ నేను లాంగ్ డ్రైవ్స్ చేస్తున్నా అంటే, లాంగ్ వెళ్ళాలి, ఒక 1000 to 2000 కిలోమీటర్స్ నేను డ్రైవ్ చేయాలి అన్నప్పుడే మోడిఫికేషన్ చేంజ్ చేస్తా, లేకపోతే అయితే ఎటువంటి మోడిఫికేషన్స్ అయితే చేపిను. అండ్ ఈ బండి నాకు ఆల్మోస్ట్ పెట్రోలు అవి ఇవి అన్నీ కలిపి ఈ బండి ఎగ్జాక్ట్లీ 4 yearsలో ఆల్మోస్ట్ 4 to 5 lakh అయితే నా చేత పెట్టించింది. అది ఎందులో అంటారా, ఫ్యూయల్ అయితే మైలేజ్ రాదు కాబట్టి ఆల్మోస్ట్ నువ్వు ఫ్యూయల్ మీద అయితే బాగా ఎక్స్పెండిచర్ బాగా. అండ్ ఆల్మోస్ట్ ఇది 39,000 కిలోమీటర్స్ నేను డ్రైవ్ చేశా కాబట్టి 4 times సర్వీస్ ఆల్మోస్ట్ 5,000. ఎవ్రీ సర్వీస్కి ఒక 5,000 to 6,000 ఛార్జ్ అయితే అవుతుంది. సో మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే జీటీ అయితే తీసుకోండి. ఇంటర్సెప్టర్ నాదైతే సజెషన్ కాదు, ఇంటర్సెప్టర్ తీసుకోకండి, మీరేం టూరింగ్ చేయట్లే. ఇంటర్సెప్టర్ బదులు డైరెక్ట్ 450 హిమాలయన్ 450కి వెళ్ళిపోండి. ఇంటర్సెప్టర్ కంటే జీటీ తీసుకోండి, జీటీతో అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు. అండ్ నా సజెషన్ ఇంకోటి ఏంటంటే, మాడ్స్ ఏం చేపించకండి, మాడ్స్ అవసరం లేదు. సైలెన్సర్ వేయించుకొని అవి ఇవని బండిని పాడు చేసుకోకండి. ఇఫ్ ఇన్ కేస్ నా దగ్గర మస్తు డబ్బులు ఉన్నాయి, ఒక 2 yearsలో బైక్ పాడైపోయినా 2-3 yearsలో బైక్ పాడైపోయినా పర్వాలేదు అనుకుంటే మాత్రం మాడ్స్కి వెళ్ళిపోండి. అండ్ సైలెన్సర్ ఎలాంటి సైలెన్సర్ వేయించుకోవాలి అని నన్ను అడిగితే నెక్స్ట్ వీడియోలో చెప్తా, సైలెన్సర్ ఏది వేయించుకోవాలి ఏంటి అన్నది మంచి క్లియర్గా చెప్తా. అండ్ ఈ బండి పర్ఫార్మెన్స్ వైజ్, కంఫర్ట్ వైజ్, పర్ఫార్మెన్స్కి నేనైతే 5 star ఏంది 10 star కూడా ఇవ్వచ్చు. ఒక పాయింట్ ఎక్కువ ఇవ్వచ్చు, ఏదన్నా 10 to 10 ఇచ్చేయచ్చు, 5 to 5 ఇచ్చేయచ్చు పర్ఫార్మెన్స్ వైజ్. కంఫర్ట్ వైజ్కి వచ్చేసరికి కొంచెం తక్కువ, ఒక 3.5 అంతకంటే ఎక్కువ ఇవ్వలేం కొన్నిసార్లు. అది దట్టు టూరింగ్ సీట్ని నేను నాకు నచ్చినట్టు నేను సీట్ మాడిఫై చేయించుకున్నా. సహారా మన కోటిలో ఉంటుంది, సహారా సీట్స్ అండ్ కవర్స్ సహారా అని ఉంటుంది. అది దాంట్లో సెర్చ్ చేస్తే కోటిలో ఉంటుంది.
సీట్ని నేను అలా డిజైన్ చేయించుకున్నా, లేదంటే చచ్చిపోతాను ఇక్కడే. బ్యాక్ సైడ్ వాడైతే ఇంపాసిబుల్, ఈ బండి పైన బ్యాక్ సైడ్ ఫీమేల్ తప్ప మేల్ అసలు కూర్చోలేదు. అది కూడా ఫీమేల్ బాగా లావున్నోళ్ళు అలా కాదు, కాలేజ్ ఏజ్ సన్నగున్న వాళ్ళు అయితే ఓకే. ఫ్రంట్ నేనేంటంటే నాకు కొంచెం టూరింగ్ వెళ్తున్నా అని నేను ఫ్రంట్ సైడ్ వేయించుకున్నా. అండ్ టైర్స్లో కూడా నేను జెల్ వేయించుకున్నా, ఫ్రంట్ అండ్ బ్యాక్ జెల్. ఇది ట్యూబ్లెస్ కాదు, ట్యూబ్. ప్రజెంట్ మనకి ట్యూబ్లెస్ వస్తుంది కాబట్టి ఓకే. ఈ అప్పుడైతే ట్యూబ్లే విత్ ట్యూబే వచ్చేది కాబట్టి విత్ ట్యూబ్. దీంట్లో నేనైతే జెల్ వేయించుకున్నా. సో నాకు ఇప్పటి వరకు జెల్ వేయించుకోవడం వల్ల జెల్ ఏం చేస్తాడంటే డైరెక్ట్ మన ట్యూబ్లే ఇన్సర్ట్ చేస్తారు. సో పంచర్స్ అన్నది అంత ఈజీగా కావు, అసలు పంచర్సే కావు. ఇప్పటికే ఆల్మోస్ట్ 20,000 కిలోమీటర్ తిరిగి ఉంటుంది జెల్ వేసుకున్న తర్వాత. ఇప్పుడు వరకు నాకు పంచరే కాలే. నాకు తెలిసి జెల్ గారు కవర్ అయ్యి దాంట్లోనే అయిపోయింది కూడా. సో అది మాట వీడియో. అండ్ వర్షం అయితే తగ్గేలా లేదు, నేనైతే ఇంటికి పోవాలి. సో ఇదే కాదు, మార్కెట్లో మంచి మంచి బైక్స్ ఉన్నాయి. ఆ మంచి బైక్స్ రివ్యూస్ కూడా కావాలి అంటే నా కామెంట్లో అయితే చెప్పండి. అండ్ కంపారిజన్ వీడియోస్ ఏమైనా కావాలన్నా నాకు చెప్పండి, ట్రై చేద్దాం. ఎందుకంటే మనకి బైక్స్ అంత అవైలబుల్ ఉండవు కదా. న్యూ బైక్స్ అయితే షోరూమ్కి వెళ్ళి రివ్యూ చేసుకోవచ్చా అని అడిగి చేసుకోవచ్చు, కానీ కొంచెం ఓల్డ్ బండి కావాలి అంటే మాత్రం కొంచెం సపోర్ట్ ఉండాలి. సో మీరు ఆల్ సపోర్ట్, లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల వస్తుంది. సో థ్యాంక్ యూ.